నమస్కారం. ఈ వీడియో ద్వారా ఈరోజు మనము అంతుచిక్కని ఒక ప్రదేశం, అదే శంబలా నగరం. ఈ శంబలా నగరము ప్రాంతం యొక్క విశేషాల గురించి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. చాలామంది ఈ శంబలా అనేటువంటి ప్రాంతాన్ని గురించి, ఈ పేరుని గురించి, నగరాన్ని గురించి ప్రస్తావించుకుంటూ ఉంటుంటారు, పదం వాడుతూ ఉంటారు. మరి శంబలా అంటే ఏంటి, ఇది ఎక్కడ ఉంది, దీని ప్రాధాన్యత ఏంటి అన్నటువంటి విషయాలు కొన్ని మనము తెలుసుకుందాం. శంబలా అన్నది ఒక సంస్కృత పదం. భావం ఏంటంటే స్వర్గము అని. స్వర్గం లాంటి ప్రదేశం అంటే భూమిపైన ఉన్నటువంటి స్వర్గం. ఆ పైన స్వర్గం ఏమో మనకు తెలియదు ఎలా ఉంటుందో, కానీ గ్రంథాల్లో వర్ణన తప్ప ఇది భూమిపైన ఉన్నటువంటి స్వర్గంలాగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని టిబెట్ ఆ ప్రాంతం వాళ్ళు సాంగిల్లా అని పిలుస్తారు. అది వాళ్ళ భాష, లోకల్ భాషలో పిలుస్తారు. దీన్ని త్రివిష్టి అని పిలుస్తారు. త్రివిష్టి అంటే దేవీ దేవతలు సంచరించేటువంటి ప్రదేశాన్ని త్రివిష్ట అంటారు. ఇది స్వర్గలోకంలో ఉంటుంది. భూలోకంలో కూడా ఈ త్రివిష్టి ఉంది. అదే శంబలా నగరంలో ఉంది. హిమాలయ పర్వతాలలో శంబలా నగరం, ఆ నగరంలో ఈ త్రివిష్ట ఉంది. అంటే దేవీ దేవతలు సంచరించేటువంటి ప్రదేశం. అది అంత పవిత్రమైనటువంటి ప్రదేశము, చాలా పురాతనమైనటువంటి ప్రదేశము. దీని గురించి మనకు పురాణాల్లో, ఇతిహాసాల్లో, గ్రంథాల్లో చెప్పబడి ఉంది. బౌద్ధ మతస్థులు కూడా ఈ ప్రదేశానికి ప్రాధాన్యత ఇస్తారు. బౌద్ధులు కూడా ఈ ప్రదేశానికి వెళ్ళారు. వాళ్ళ గ్రంథాల్లో కూడా ఈ యొక్క శంబలా నగరాన్ని గురించి వర్ణించారు. శంబలాని మనం ఈరోజు పిలుస్తున్నాం, కానీ ఇది ఒక ప్రాచీనమైనటువంటి పేరు. గ్రంథాలలో పురాణాల్లో ఉన్నటువంటి పేరు మనం వాడుతూ ఉన్నాం. కానీ ఈ పేరు కాలక్రమంలో అనేక మార్పులకు, కూర్పులకు గురైంది. అలా మార్చుకుంటూ అనేక పేర్లతో వస్తూ చివరికి ఈరోజు ఈ శంబలా నగరాన్ని టిబెట్ అని పిలుస్తాం. టిబెట్ ప్రాంతంలో ఉందన్నమాట. టిబెట్ అనే పిలుస్తారు అక్కడ. ఈ శంబలా అనేటువంటి పేరు మనకు పురాతన కాలం నుంచి వస్తూ ఉంది. గ్రంథాలలో ఉంది కాబట్టి దానికి ఉన్న పేరు, దాని ప్రాముఖ్యత అట్లాగే ఉంది. కానీ ఆ ప్రాంతంలో చైనా, టిబెట్ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని టిబెట్ అనే పిలుస్తారు. శంబలాని పిల్లరు. అయినా దాని పేరు, దాని ప్రాధాన్యత దానికి ఉంది. మతంలో కానీ, మత గ్రంథాల్లో కానీ దాని పవిత్రత ఉంది. ఈ శంబలా నగరాన్ని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ పీస్ అంటారు. ప్రశాంతత కొరకు. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుందంటే హిమాలయ పర్వతాలలో ఈ శంబలా గ్రామంలో ఈ ప్రశాంతత ఉంటుంది. ల్యాండ్ ఆఫ్ పీస్ అంటారు. ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్ అంటారు. స్వచ్ఛమైనటువంటి నీరు, ఏమాత్రం కల్మషం లేకుండా వైట్గా నీరు ఉంటుంది. కాబట్టి ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్ అంటారు దీన్ని, ఈ శంబలా నగరాన్ని. దీని ఇట్ ఈస్ కాల్డ్ రూప్ ఆఫ్ ది వరల్డ్. ఈ టిబెట్ ప్రాంతాన్ని ఏమంటారంటే రూప్ ఆఫ్ వరల్డ్. ప్రపంచానికి ఒక రూఫ్ అంటే స్లాబ్ మాదిరి. అంత ఎత్తైన ప్రాంతంలో హైయెస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇట్ ఈజ్ ద రూఫ్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచానికి రూఫ్ అన్నమాట. ఒక స్లాబ్, ఇంటికి స్లాబ్ కదా ఉన్నట్లు. దానికి అంత క్రెడిట్ ఇచ్చారు. శంబలా నగరానికి ఉన్న పవిత్రత అటువంటిది. ఏ ప్లేస్ ఆఫ్ హిడెన్ సిటీ. హిడెన్ అంటే దాగి ఉంది, దూర ప్రాంతంలో ఉంది అని కనుక్కోవడం కష్టము, పోయి చూడడము కష్టం. అందుకనే ల్యాండ్ ఆఫ్ హిడెన్ సిటీ అని దానికి పేరు. మిస్టీరియస్ ఇమ్మోర్టాలిటీ అంటారు. అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి ఇమ్మోర్టాలిటీ అంటే మరణం లేని స్థితి, అమరత్వం లభించేటువంటి స్థలం అది. మిస్టీరియస్ ఇమ్మోర్టాలిటీ అంటారు దీన్ని. ఇది శంబలా గ్రామం యొక్క ప్రాధాన్యత. దీనిని గురించి మనకు ప్రస్తావనలు అనేక గ్రంథాల్లో ఉంది. ముఖ్యంగా మన హిందూ పురాణాలు, ఇతిహాసాలలో ఈ శంబలా అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దాని ప్రస్తావన కూడా ఉన్నాయి. అదే మాదిరి బౌద్ధ మతం యొక్క గ్రంథాల్లో, వాళ్ళ పురాణాల్లో కూడా ఈ శంబలా నగరాన్ని గురించి ప్రస్తావించారు. అంటే పరిశోధకులు ఒక పక్క, అధ్యయనం చేసేవాళ్ళు ఒక పక్క, యాత్రికులు ఒక పక్క, తర్వాత అడ్వెంచర్స్, సాహసయాత్ర చేసేవాళ్ళు, తర్వాత బౌద్ధుల యొక్క మత గ్రంథాలు, హిందువుల యొక్క మత గ్రంథాలు, ఇవే మనకు ఈ శంబలా నగరానికి ఆధారాలు. ఇంతకుమించి ఆధారాలు మనకు లేవు. కాబట్టి సాహసవీరులు, ఎవరైనా యాత్రికులు, పరిశోధకులు పోయి అక్కడ చూసి వచ్చినట్లయితే, ఉండినట్లయితే అటువంటి వాళ్ళు చిన్నటువంటి ఎవిడెన్సే ఈ ప్రాంతానికి సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్.
అదే గ్రంథాల్లో వర్ణించేటువంటి విధానం ఇదే ఆధారాలు. కానీ యాత్రికులుగా పోయి అక్కడ వందల వేల మంది వెళ్ళి చూసి వచ్చేటువంటి ప్రదేశం కాదు. మన వేళ్లపైన కూడా దొరకరు భారతదేశంలో ఆ శంబల గ్రామాన్ని దర్శించి వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు కూడా లేరు. అంత పవిత్రమైనటువంటి ప్రదేశం అది. హిమాలయాల్లో రహస్యంగా ఉండేటువంటి ప్లేసు. తర్వాత హిడెన్, దాగి ఉంది, రహస్యంగా ఉంది. పెద్ద పెద్ద హిమా పర్వతాల కింద లోయలలో ఉంటుందట ఇది ఆ శంబలా నగరం. అక్కడ దేవతా సంబంధమైనటువంటి దేవతలు సంచరిస్తూ ఉంటుంటారట ఆ నగరంలో. అటువంటి దర్శించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు మనకి. వాళ్ళ గ్రంథాలలో ఈ డిస్క్రిప్షన్ ఉంది. కాబట్టి మత గ్రంథాలు, బౌద్ధుల మత గ్రంథాలు, హిందూ మత గ్రంథాలే మనకు ఆధారాలు, ప్రస్తావనలు గ్రంథాలలో ఉన్నాయన్నమాట. ఈ విధంగా వచ్చినటువంటిదే ఈ శంబలా నగరం యొక్క ప్రాముఖ్యత. వాళ్ళు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్, వర్ణన బట్టి ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతను మనము గుర్తించాలి, వీలైతే దర్శించాలి. సుదీర్ఘమైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి పవిత్ర ప్రదేశమే శంబలా. ఇందులో దేవీ దేవతలు సంచరిస్తూ ఉంటారట. దేవీ దేవత, అందుకే దీన్ని స్వర్గం, భూలోక స్వర్గం, త్రివిష్టి అంటారు. భూలోకంలో స్వర్గం ఎక్కడుందంటే ఈ త్రివిష్టి శంబలా నగరంలో ఉంది. ఇంటీరియర్ ఆఫ్ హిమాలయాస్లో ఇంటీరియర్గా ఉంది ఇది. ఈ ప్రదేశం కూడా చాలామంది పోయి వస్తూ ఉంటారు, దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ శంబలా నగరం యొక్క పవిత్రత మనకు గ్రంథాల్లో కూడా ఉంది. విష్ణు పురాణంలో ఉంది, కల్కి పురాణంలో కూడా ఉంది. విష్ణు పురాణం గురించి మనకు మొదలు తెలుసు, కల్కి పురాణం చాలామందికి తెలియదు. ఈ కల్కి పురాణంలో శంబలా నగరం గురించి ఏం చెప్తాడంటే, కలియుగం అంతంలో శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలో జన్మిస్తాడని. అంటే ఈ ప్రాంతంలోనే, ఈ శంబలా నగరంలోనే విష్ణువు కల్కి రూపంలో జన్మిస్తున్నాడు. అప్పుడు రాక్షసులను, అధర్మాలను పోగొట్టి ధర్మాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడానికి విష్ణువు జన్మిస్తాడు కల్కి రూపంలో. కాబట్టి ఆ జన్మస్థానం ఏదంటే శంబలా నగరమే. ఆ శంబలా నగరంలో విష్ణువు జన్మిస్తాడు అని మన కల్కి పురాణంలో ఉంది. ఈ శంబలా నగరం యొక్క ప్రస్తావన మనకు విష్ణు పురాణంలో కూడా ఉంది. ఇవే మనకు ఆధారాలు. ఈ ఆధారాల ప్రకారం మనము ఏదో అమర్నాథ్కి, ఏదన్నా రిషికేశ్ కదా తీర్థయాత్రలకు పోయి వచ్చినట్లు వీలు కాదు. గ్రంథాలను చదివి మనం దాని యొక్క పవిత్రను గుర్తిస్తున్నాం. యాత్రికులు, పరిశోధకులు, అడ్వెంచరర్స్ కొద్దిమంది ఒకరిద్దరు త్యాగం చేసి అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారమే ఈ శంబలా నగరానికి ప్రాధాన్యత వచ్చింది. అంతేకాకుండా ఈ టీవీలు, పబ్లికేషన్స్, మీడియా వల్ల కొద్దిగా ఈ ప్రాంతానికి ప్రసిద్ధి ఏర్పడింది. కొద్దిగా ఈ ప్రాంతం యొక్క ప్రాధాన్యత పెరిగింది. ప్రజల్లో అవగాహన వచ్చేసింది శంబలా నగరం అంటే ఏంటి అనేది. దేవీ దేవతల యొక్క ప్రదేశం ఇది. ఇది ఒక హిడెన్ ప్లేస్, హిడెన్ సిటీ, లోతైనటువంటి ప్రాంతం. అంటే బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటుంది. బాహ్య ప్రపంచానికి దూరంగా హిమాలయ పర్వతాలకు ఇంటీరియర్గా, హిమాలయ పర్వతాలకు లోతు ప్రాంతంలో ఇది ఉంటుంది. ఏకాంతమైనటువంటి పర్వత ప్రాంతం హిమాలయ పర్వతాలలో, ఒంటరి ప్రాంతం. జన సామర్థ్యం ఉండదు, సమాజానికి దూరంగా ఉంటుంది, శూన్య ప్రదేశం, జనసంచారం ఉండదు, అంత సైలెంట్గా ఉంటుంది అక్కడ ప్లేస్. చెట్లు ఉంటాయి, గుహలు ఉంటాయి, వాసన మంచి సువాసనలు వస్తూ ఉంటుంది ఆ ప్రాంతం సంచరిస్తూ ఉంటే. అటువంటి ప్రదేశం అన్నీ మనకు ఈ గ్రంథాల్లో వర్ణించబడి ఉంది. ముఖ్యంగా మనకు ఉపయోగపడేటి బౌద్ధ గ్రంథాలు, పురాణాలు, హిందూ పురాణాలు, ఇతర గ్రంథాలు. వీటిలో ఈ యొక్క శంబలా గ్రామాన్ని గురించి, నగరాన్ని గురించి వర్ణించబడింది. ఇది అందరికీ కంటి కనపడదు. కనపడినా కూడా ఆ ప్రాంతాన్ని మనం చేరలేం. చాలా శ్రమతో కూడినటువంటి ప్రయాణం. భౌతికంగా, మానసికంగా ఎన్నో సమస్యలు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రాణ ప్రమాదం ఉంటుంది, ప్రాణాన్ని కూడా అంకితం చేయాల్సి వస్తుంది. అందరూ అక్కడికి పోవడానికి వీలు లేదు. ఎవరో కారణజన్ములు, తర్వాత సద్గురువులు, తర్వాత అవధూతలు, ఇటువంటి వాళ్ళు మాత్రమే, కొద్దిమంది మాత్రమే ఆ ప్రాంతాన్ని దర్శించారు ఇంతవరకు. ఒక కారణజన్ములు మాత్రమే ఆ ప్రాంతాన్ని పోయి రాగలరు, కానీ అందరూ ఆ ప్రాంతానికి పోలే. అంత పవిత్రమైనటువంటి ప్లేసు, సుదూరంలో ఉన్నటువంటి ప్లేస్. ఇక్కడ ఈ ప్రాంతంలో దేవీ దేవతలు నివసిస్తూ ఉంటారు, సంచరిస్తూ ఉంటారు అనేటువంటిది ప్రచారం.
ప్రచారము, నమ్మకము, దానికి ఆధారాలు మనకు గ్రంథాలు కూడా. ఈ గ్రామంలో, ఈ నగరంలో ధర్మము 4 పాదాలపైన నడుస్తూ ఉంటుందట. మనం చూసి దాన్ని అనుభూతి పొందినటువంటి వాళ్ళం కాదు కాబట్టి మన ఆధారాలు ఏవి ఉన్నాయో దాని ప్రకారమే మనం దీన్ని విశ్వసించాలి. ధైర్య సాహసాలు చూపించి దర్శించి రావాలి. కాబట్టి ధర్మం 4 పాదాలపైన ఎక్కడ నడుస్తూ ఉంటుంది భూమిపైన అంటే ఆ శంబాల నగరంలోనే. చిత్ర విచిత్రమైనటువంటి అనేకమైనటువంటి సంస్కృతులు, సాంప్రదాయాల సమ్మేళనంతో అక్కడ జీవనం గడుస్తూ ఉంటుందట. ఎవరో 2, 3 సాహసం చేసి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి అనేక సంవత్సరాలు యాత్రలు చేసి అక్కడే రహస్యాలను తీసుకొచ్చి మనకు అందించారు. అవే మనకు ఆధారాలు. కానీ అందరూ పోయి దర్శించి ఈ కాలం దాన్ని ఆ ప్రాంతం యొక్క ఎవిడెన్స్ను ప్రూఫ్లతో చూపించలేదు ఎవరు. మనకు పవర్ఫుల్ టెక్నాలజీ ఉంది, ఈరోజు కెమెరాలు ఉన్నాయి, శాటిలైట్ ఉంది, మ్యాపింగ్ టెక్నాలజీ ఉంది. అయినప్పటికీ ఆ శంబలా నగరం ఎక్కడుందో ఈ టెక్నాలజీకి అందలేదు. అంత పవిత్రమైనటువంటి స్థలం, అది ఊహాజనితమైనటువంటి ఒక స్థలం, అదృశ్య ప్రాంతం. కాబట్టి ఎవరి సాహసాలను బట్టి వాళ్ళు త్యాగం చేసి దాన్ని కనుక్కోవాల్సిందే. యాత్రికులు పోయిన వాళ్ళకు దర్శనమైతే సరి, లేకపోతే అక్కడే ప్రాణాలు వదిలేయాల్సిందే. అటువంటి ప్రాంతమే ఈ శంబలా నగరం. ఇక్కడ ప్రాంతమంతా ఆ యొక్క నగరం 1000 చదరపు కిలోమీటర్లతో వ్యాపించి ఉంటుందట ఈ నగరం. ఈ పట్టణం అంతా, శంబలా పట్టణం అంతా మంచి సువాసనలతో కూడిన వాతావరణం ఉంటుందట. సెంటు, అగరబత్తుల వాసన ఎలా ఉంటుందో అటువంటి వాసనలతో ఆవరించి ఉంటుంది ఆ ప్రదేశం అని. కాబట్టి ఈ వర్ణన బట్టి మనకు అర్థమవుతుంది ఈ శంబలా నగరం అంటే ఏంటి అన్నది. ఇక్కడ జీవించేటువంటి ప్రజలు అంటే దేవీ దేవతలు వాళ్ళు పొడవు 12 అడుగులు ఉంటారట. అంటే మనకంటే డబల్ ఎత్తుంటారు. వాళ్ళ పర్సనాలిటీ ఆ విధంగా ఉంటుందట. కాబట్టి వాళ్ళు మనుషులు ఏంటో, దేవతలా, లేకపోతే వాళ్ళ శరీర తత్వాలు ఏంటి, సాంఘిక వ్యవహారాలు ఏంటి, దైవిక వ్యవహారాలు ఏంటి, ఇవన్నీ ప్రజలకు పూర్తిగా డీటెయిల్గా ఇంకెవరికి తెలియదు. త్యాగం చేసి మనం వెళ్ళి ఎవరి దృక్పథంతో వాళ్ళు అక్కడి ప్రాంతాన్ని గమనించాలి. సైంటిఫిక్గా కానివ్వండి, సామాజికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, యోగపరంగా కానీ ఏ కోణంలో మనకు అక్కడి నుంచి జ్ఞానం కావాలనో ఆ కోణంలో మనము ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. కాబట్టి 12 అడుగుల ఎత్తుల మనుషులు ఆ ప్రాంతంలో ఉన్నారు. ఈ ప్రాంతం యొక్క చరిత్ర, ఈ ప్రాంతం యొక్క కాలం కూడా తీసుకుంటే ఇది 60 లక్షల సంవత్సరాల చరిత్ర ఉందట ఈ యొక్క ఆశ్రమానికి. 60 లక్షలు. 60 లక్షలు అంటే ఎన్ని యుగాలు గడిచిపోయి ఉంటాయో చూడండి. అంటే ఈ కల్పంలో ఎక్కడో మధ్య భాగం అన్నమాట. కల్పం అంటేనే 432 కోట్ల సంవత్సరాలు. అంటే భూమిపైన సృష్టి ప్రారంభమై ఇప్పుడు 200 కోట్ల సంవత్సరాలు అయిపోయాయి ఒక కల్పంలో. కల్పం యొక్క కాలం 432 కోట్ల సంవత్సరాలు. అంటే మన్వంతరాలు, ఎన్ని మన్వంతరాలు అయిపోయాలో. మన్వంతరం వచ్చేసి 61 మహాయుగాలు. 61 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం. అట్టడి 14 మన్వంతరాలు అయితే మనకు ఒక కల్పం అవుతుంది. ఒక మహాయుగం అంటే 4 యుగాల యొక్క కాలం. అంటే 4,30,000 సంవత్సరాలు అయితే ఒక మహాయుగం అవుతుంది. ఆ యొక్క మహాయుగంలో కలియుగము ఒక కాలం. దీని కాలము 4,32,000 సంవత్సరాలు. ఈ విధంగా ఈ యొక్క శంబలా నగరానికి చరిత్ర, దాని పుట్టుపూర్వోత్తరాలు 60 లక్షల సంవత్సరాల కిందటి నుంచి ఉందట. కానీ అది మానవుని దృష్టికి రావడం తర్వాత ఎప్పుడో వచ్చింది. కాలక్రమేణా అది బయటపడిందే కానీ దీని చరిత్ర అంతా వేదకాలం నాటిదే. వేద నాగరికత కాలం నుంచి కూడా ఉండిందన్నమాట. వేద నాగరికత వైభవం ఎట్లా ఉందో, వేదాలు ఎప్పుడు రాయబడ్డాయో, ఉపనిషత్తులు ఎప్పుడు రాయబడ్డాయో అప్పటి నుంచి కూడా దీని యొక్క వ్యవస్థ, ఈ యొక్క శంబలా నగర వ్యవస్థ ఉంది. కానీ అది మానవులు దృష్టి కనపడడం చాలా లేటుగా బయటపడింది. దాన్ని ఇంకా ఈరోజు కూడా చాలామంది పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇంటీరియర్ హిమాలయస్ మళ్ళీ. కాబట్టి మనకు పురాణాల్లో దీని గురించి ప్రస్తావన ఉన్నా ఈరోజు కూడా అది ఉనికి కలిగి ఉంది. ఈ ఉనికి ఎక్కడంటే చైనా బార్డర్కి వెళ్ళాలి, టిబెట్ దగ్గరికి వెళ్ళాలి, గోబీ డాట్ దాటాలి. ఆ గోబీ డాట్ దాటితే ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడో మనకి ఈ యొక్క శంబలా గ్రామము దర్శించుకోవచ్చు. ఈ గోబీ డాట్ దాటి తర్వాత వచ్చేటువంటి శంబలా నగరంలో తర్వాత కాలంలో హింసలు, హత్యలు, అరాచకాలు పెరిగిపోతే కన్నా ఆ ప్రాంతంలో నివసించేటువంటి మహాపురుషులు
ఈ దేశాన్ని ఈ ప్రాంతాలను తమ వశం చేసుకుంటారట. అంటే దేవీ దేవత సంచరించేటువంటి ప్రదేశం అది. కాబట్టి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు, సమాజము, సంఘంలో ఇటువంటి అరాచకాలు, పాపాలు పెరిగిపోతే వీళ్ళు ఈ యొక్క బాహ్య ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారట. తీసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తారు అని మన గ్రంథాల్లో రాయబడి ఉంది. అది శంబలా నగరం. అప్పటి నుంచి నూతన శకం ప్రారంభమవుతుంది అని, అంటే ఆల్మోస్ట్ కలియుగం ఎండింగ్ అవుతుంది. అప్పుడే కల్కి జన్మించడం కూడా మనకు జరుగుతుంది కల్కి పురాణం ప్రకారం. కాబట్టి ఇది వర్ణన తర్వాత కల్కి పురాణంలో ఉండే సంఘటనలు తీసుకుంటే రెండు ఒకే మాదిరి కనిపిస్తాయి మనకు. కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రజలు, ఈ శంబలా గ్రామంలో నివసించేటువంటి ప్రజలు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలతో సంబంధం కలిగి ఉంటారట. ఇప్పుడు టెలిపతి అనేటువంటి కమ్యూనికేషన్ సిస్టంతో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు. టెలిపతి అనేది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్. ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ వితౌట్ యూజింగ్ ది వర్డ్స్, ప్రింటింగ్, వాయిస్, రైటింగ్ అండ్ బుక్స్. ఇది లేకుండా డైరెక్ట్ ప్రజలతో కాంటాక్ట్లోకి వస్తారనమాట. దట్ ఇస్ కాల్డ్ టెలిపతి. అట్లా టెలిపతి సిస్టంలో ఆ ప్రాంతంలో ఉండేటువంటి దేవీ దేవతలు మానవులతో సంబంధం ఏర్పరచుకొని ఉంటారు. వాళ్ళతో సంభాషణలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ట్రాన్స్లో కలుస్తూ ఉంటారు. అటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు మనకు లోకంలో. డైరెక్ట్గా నేరుగా వాళ్ళతో సంబంధం కలిగి ఉంటారు. టెలిపతితో జరుగుతూ ఉంటుంది. అది ట్రాన్స్ క్రియాయోగంతో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పట్టణ ప్రాంతంలో, అంటే ఆ ప్రాంతం దూరంగా ఉండేటువంటి ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి కానీ విధ్వంసం కానీ జరిగినట్లయితే ప్రతి ఒక్క విషయము ఆ శంబాలా గ్రామంలో నివసించేటువంటి పరమపురుషులకు తెలుస్తుందట. అది టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసింది అనమాట. కాబట్టి ప్రజలతో కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థ ఉంటుందో వాళ్ళ దగ్గర, ప్రజలతో కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళతో సంభాషిస్తూ ఉంటారు, ట్రాన్స్లో దర్శనమిస్తూ ఉంటారు. అటువంటి గొప్ప గొప్ప మహానుభావులు భూలోకంలో ఎంతోమంది ఉన్నారు. అంటే బాహ్య ప్రదేశంలో అటువంటి వాళ్ళు ఎంతోమంది వాళ్ళతో కాంటాక్ట్ ఉంటే వాళ్ళు రహస్యంగా ఉంటారు, నిగూఢంగా ఉంటారు. ఈ మాదిరి పబ్లిసిటీ, మార్కెటింగ్ టైప్ వ్యక్తులు ఉండరు. అంత పవిత్రమైనటువంటి జీవితం అన్నమాట శంబలా నగరంలో జరిపేది. కాబట్టి అటువంటి వాళ్ళు మీతో కాంటాక్ట్ ఏర్పడితే మీరు చాలా అదృష్టవంతులే. అటువంటి స్థితి మనం ఏర్పరచుకోవాలి, వాళ్ళతో సంబంధం పెట్టుకోవాలి, ఆ ట్రాన్స్లో ప్రయాణించాలి. టెలిపతి అనే సిస్టంతో వాళ్ళతో కమ్యూనికేషన్ టచ్ పెట్టుకుంటే ఆ దేవీ దేవతతో మనకు సంబంధాలు ఏర్పడతాయి. అప్పుడు మనకు అభివృద్ధి, పురోగతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ శంబలా నగరాన్ని గురించి మనకు ఇంకా వివరంగా మీరు కావాలనుకుంటే కల్కి పురాణం చదవండి. కల్కి పురాణం దీని గురించి వివరంగా ఉంది. అదే మాదిరి విష్ణు పురాణం కూడా చదవండి. బౌద్ధ పురాణాల్లో కూడా ఉంది. బౌద్ధ మత గ్రంథాల్లో కూడా దీని గురించి ప్రస్తావించారు. బుద్ధుడు రాసినటువంటి కాలచక్రం అనేటువంటి గ్రంథంలో కూడా ఈ యొక్క శంబలా నగరాన్ని గురించి వర్ణించాడు. దీనికి ఇంత పెద్ద ప్రాధాన్యత ఉందన్నమాట. అయితే కంటికి కనపడదు. ఎంతోమంది ప్రాంతం పైన పరిశోధనలు చేస్తున్నారు. చూడండి, మొట్టమొదటిసారిగా ఈ శంబలా నగరం యొక్క ప్రాధాన్యత, దీని పవిత్రతను గురించి రష్యన్స్ కనుక్కున్నారు. వాళ్ళ కన్ను ఆ ప్రాంతం పైన పడింది. అందుకని 1920 సంవత్సరంలో ఏం చేశారంటే రష్యన్ ప్రభుత్వము వాళ్ళ మిలిటరీ బృందాలని పరిశోధన కొరకి ఈ శంబలా నగరానికి పంపించారు. ఈ మిలిటరీ సిబ్బంది ఆ శంబలా నగరాన్ని అంతా బాగా పరిశోధించారు. వాళ్ళ కళ్ళకు కనపడి చూశారు. చూసి తర్వాత ఆ యొక్క ఇన్ఫర్మేషన్ రష్యన్ గవర్నమెంట్కు అందించారు. ఇది ఎప్పుడు 1920లో జరిగింది. కాబట్టి ఆ ప్రాంతం ప్రత్యేకత ఏంటి, అద్భుతాలు ఏంటి, విశేషాలు ఏంటి అని ఓరల్గా వర్ణించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు ఈ మిలిటరీ సిబ్బంది. అంటే దైవికం ఏంటి, ఆధ్యాత్మికం ఏంటి, యోగము, ధ్యానము, ఈ పవిత్రత విషయాన్ని ఈ మిలిటరీ బృందము రష్యన్ గవర్నమెంట్కి అందించింది 1920లో. అదే మాదిరి మనకు తర్వాత 10 సంవత్సరాలకు, అంటే 1930 సంవత్సరంలో ఈ హిట్లర్ ఉన్నాడు, నాజీ నేత హిట్లర్ యొక్క కన్ను కూడా ఈ యొక్క శంబలా నగరం పైన పడింది. అప్పుడు హిట్లర్ ఏం చేశాడంటే ఆయన కొన్ని అధికారులు, మిలిటరీ సిబ్బందిని, పరిశోధకుల బృందాన్ని తయారు చేసింది. ఈ బృందాన్ని ఈ శంబలా నగరానికి పంపించారు పరిశోధనలు చేయమని. చూడండి ఎంత ఆసక్తి, ఎంత ధైర్య సాహసాలతో వీళ్ళు ఈ ప్రాంతాన్ని కనుక్కున్నారు. మనటువంటి వాళ్ళు అసలు ఆ ప్రాంతానికి పోలేమన్నమాట.
కాబట్టి వీళ్ళు ఈ మిలిటరీ బృందం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ విషయాన్ని గ్రహించి వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ రూపంలో హిట్లర్కి ఇచ్చారు. కాబట్టి వాళ్ళు వర్ణించింది ఏంటంటే అది భూలోకం నుంచి స్వర్గాన్ని ఒక నిచ్చెన మాదిరి ఉంది ఇది అని వర్ణించారు. భూమిపైన ఉన్నటువంటి స్వర్గమే ఈ యొక్క శంబాల నగరం అని వాళ్ళు వర్ణించారు. చూశారు కాబట్టి వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళు చెప్పింది మనం వినాలి, గ్రహించాలి. అంతకుమించి ఆధారాలు లేవు, మనం అక్కడికి పోలేం. ఒక మారం దర్శించుకుంటేనే మేలు. అదే మాదిరి బుద్ధుని కాలంకి వచ్చినప్పుడు బుద్ధుడు ఒక గ్రంథం రాశాడు, గౌతమ బుద్ధుడు, కాలచక్రమం అని. ఆ కాలచక్రంలో కూడా ఈ శంబలా నగరాన్ని గురించి వర్ణించాడు. బుద్ధుడు ఏమంటాడంటే భవిష్యత్తులో వచ్చేటువంటి దినాలలో ఈ శంబలా నగరం కేంద్రంగానే ప్రపంచమంతా పరిపాలించబడుతుంది అని రాశాడు. మరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మనకు తెలియదు, కానీ కలియుగం ఎండింగ్లో ఇవన్నీ జరుగుతాయేమో. ఆ శంబలా నుంచే ప్రపంచమంతా పరిపాలించబడుతుంది, ఆ ప్రాంతానికి అంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి కల్కి పురాణంలో కూడా విష్ణువు కూడా అక్కడే పుట్టబోతున్నాడు కలియుగం చివరిలో. కాబట్టి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటే ఆ శంబలా యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. ఇట్లా అనేక మంది అనేక కోణాల్లో ఈ శంబలా యొక్క ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు. కొద్దిమంది మరణిస్తున్నారు, కొద్దిమంది దర్శించి వచ్చే విషయాలు చెప్తున్నారు. అదే మాదిరి ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఒక లేడీ, ఒక స్త్రీ, ఆమె ఒక పరిశోధకురాలు, ఒక రచయిత్రి, బౌద్ధ మత అభిమాని, గ్రంథకర్త కూడా. ఆమె మొట్టమొదటిసారిగా భారతదేశానికి వచ్చింది. అంటే టిబెట్ ప్రాంతాన్ని, శంబలా ప్రాంతాన్ని మొట్టమొదటిగా విజిట్ చేసినటువంటి విదేశీ స్త్రీ ఎవరంటే అలెగ్జాండర్ డేవిడ్ నీల్. అలెగ్జాండర్ డేవిడ్ నీల్ అనేటువంటి ఆవిడ భారతదేశానికి వచ్చింది, మొట్టమొదట టిబెట్ ప్రాంతానికి వచ్చింది. సాధువులను లామాలు అంటారు. ఆ లామాలను కలిసింది. వాళ్ళ ద్వారా ఈ శంబలా గ్రామం యొక్క ప్రాధాన్యతను, లొకేషన్ను, మిగతా సమాచారాన్ని సేకరించింది. ఆమె అక్కడికి వెళ్ళింది. అప్పటికి ఆమె వయసు 56 సంవత్సరాలు. ఆ శంబలా ప్రాంతాన్ని అంతా దర్శించింది. అక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలతో ఈమె ఆశీస్సులు తీసుకుందట. ఫిజికల్గా కళ్ళతో చూసిందట ఆవిడ ఆ దేవీ దేవతల్ని. అందుకనే ఆమె 101 సంవత్సరం బతికిందని తన పుస్తకంలో ఆమె రాసుకుంది. 101 years బ్రతకడానికి కారణం వాళ్ళ యొక్క ఆశీస్సులే అని ఆమె గ్రంథంలో రాసుకుంది. ఇట్లా మనకు అనేక సంఘటనలు, ఘట్టాలు, విశేషాలు మనకు లభిస్తాయి శంబలా గ్రామాన్ని గురించి. అదే మాది ఇంకొక ఘటన కూడా మీకు చెప్తాను. సాంఘాయ్ అనేటువంటి ప్లేస్ ఒకటి ఉంది టిబెట్ ప్రాంతంలోనే, చైనా ప్రాంతంలో. ఆ ప్రాంతంలో నివసించేటువంటి ఒక యాత్రికుడు, పరిశోధకుడు, అడ్వెంచరర్, సాహసయాత్రలు చేసేవాడు, డాక్టర్ లియోసన్. అతని పేరు డాక్టర్ లియోసన్ అనమాట. అతను పరిశోధన చేశాడు, ఆ ప్రాంతానికి వెళ్ళాడు, దర్శించాడు. చూసి ఆయన ఏం చెప్తాడంటే, ఈ ప్రదేశము ఆధునిక దినాల్లో అభివృద్ధి చెందిన దేశాల నగరాలు ఎట్టున్నాయో దానికి తగ్గిపోవు, అంతకుమించి గొప్పగా ఉన్నాయి ఇవి ఈ శంబలా నగరము అని అతను ఆ పుస్తకంలో వర్ణిస్తాడు. డాక్టర్ లియోసన్ షాంఘీ ప్రాంతం వాడు, చైనా టిబెట్ ప్రాంతానికి సంబంధించిన వాడు. ఈ విధంగా ఈ శంబలా గ్రామాన్ని గురించి మనకు ఆధారాలు అక్కడక్కడ కనిపిస్తాయి. చాలా తక్కువ మంది ఆ ప్రాంతానికి పోయి వచ్చారు, దర్శించారు. వివరాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా పూర్తిగా మనం ఆ ప్రాంతాన్ని అనుభవించాలంటే మనం సొంతంగానే ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ధైర్యం చేయాలి. సాధుల ముందు ఇప్పుడు సాధువులు, నాగసాధువులు, తర్వాత అఘోరా బాబాలు, ఇంకో ముందు ఎంతోమంది సన్యాసులు, బైరాగులు ఈ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, తమ జీవితాలను త్యాగం చేస్తారు. అయితే ఒక్కమారు మనం ఆ హిమాలయ ప్రాంతాలకు వెళ్ళాలి, ఆ ప్రదేశాలను చూడాలి. చూసి వాళ్ళతో మనం కలిసిమెలిసి జీవిస్తే వాళ్ళ యొక్క ప్రభావాలు కానీ వాళ్ళ శక్తులు కానీ మన పైన పడతాయి. వాళ్ళ సహాయ సహకారాలతో మనము కొద్ది వరకు ఆ ప్రదేశాలకు వెళ్ళవచ్చు. కాబట్టి శంబలా నగరానికి వెళ్ళడానికి మనకు మార్గం ఇదే. కాబట్టి ఇది దేవతలు సంచరించేటువంటి ఒక ప్రదేశం. ఇది ఒక సంస్కృత పదం, స్వర్గం అని దీనికి పేరు. కాబట్టి భూలోకంలో స్వర్గం ఉంది. ఆ స్వర్గం ఎక్కడుందంటే శంబలా నగరమే. దాన్ని దర్శించాలి. భూలోక త్రివిష్టం అది. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ హిడెన్ సిటీ. ఇది మనోగతమైంది, అనుభూతికి సంబంధించింది. స్ట్రక్చర్గా, భౌతికంగా కళ్ళకు నిర్మాణాలు, కట్టడాలు, రోడ్లు ఈ మాదిరి మనకు భౌతిక దృష్టి కనపడవు.
అనుభూతి ప్రధానమైందనమాట. సెలెస్టియల్, సిటీ ఆఫ్ సెలెస్టియల్ అంటాం. సిటీ ఆఫ్ హిడెన్ ప్లేస్, వైట్ వాటర్ ప్లేస్. ఆ యొక్క ప్రాంతంలో లోయలో లోపలంతా వైట్గానే ఉంటుందంట. ఆ జలపాతం అంతా వైట్ మాదిరి పడుతూ ఉంటుందంట. మంచు, హిమపాతం మాత్రం పడుతూ ఉంటుంది. అటువంటి దృశ్యాలలో, అటువంటి ప్రదేశంలో ఈ దేవీ దేవతలు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఇటువంటి ప్రాంతాన్ని దర్శించడానికి కూడా మీరు ఒక లైఫ్లో ఒక అవకాశం తీసుకోండి. కాబట్టి మరి ఒక వీడియోలో మళ్ళీ మనం కలిసే ముందు మీకు అభిప్రాయాలు ఏంటంటే తెలియజేయండి. ఇంకా మనం విశాలంగా ఈ యొక్క ప్రాంతాన్ని గురించి చర్చించుకుంటాం. మనం అక్కడ వెళ్ళి దర్శించుకుంటాం కూడా. అంతవరకు సెలవు. నమస్తే.